ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను మీ పావని. వైఎస్ఆర్ కడప జిల్లా పెదనపాడులో ఓ వినాయకుడి ప్రతిమపై రప్ప రప్ప అనే రాతలు రాసి ఊరేగించారు. విగ్రహం వెనుక 2.0 రప్ప రప్ప అని ఎరుపు రంగులో రాసి గొడ్డలి గుర్తు వేసి ఉంది. ఈ వీడియో ఎక్స్ లో షేర్ చేస్తూ టీడీపీ మండిపడింది. ఏమిటి ఉన్మాద చేష్టలు? బాబాయ్ని ఎలాగూ వదలలేదు, కనీసం దేవుళ్ళనైనా వదిలే జగన్ నిమజ్జనం చేయకుండా రప్ప రప్ప గొడ్డలి వేటు వేస్తావా ఏంటి అని ట్వీట్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే కొడాలి నాని ఆయన వెంట వెళ్లరని వైసీపీ నేత పేర్ని నాని అన్నారు. వైఎస్ జగన్ ను కొడాలి వదిలి వెళ్లరని ఇది రాసి పెట్టుకోవాలని ఓ పాడ్కాస్ట్ లో ఆయన చెప్పారు. పవన్ ను దూషిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. పవన్ ఏమైనా దేవుడా? చిరంజీవి తమ్ముడు అంతే. కాపులనే కాకుండా మిగతా కులాలను కూడా తన వెంట నడిపిస్తేనే పవన్ సీఎం అయ్యే అవకాశం ఉంది అంటూ ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ నెల 6న జరగాల్సిన యూరియా ఆందోళనలను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వైసీపీ తెలిపింది. కాగా రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్డీఓ ఆఫీసుల ఎదుట నిరసన చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఆ తర్వాత ఆర్డీఓలకు వినతి పత్రాలు సమర్పించాలని భావించింది. టీడీపీ నేతలు ఎరువులను బ్లాక్ చేసి పక్కదారి పట్టిస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబుకు ధైర్యం ఉంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడాలన్న సజ్జల కామెంట్లపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పందించారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి సిద్ధమా అంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్ష హోదా కావాలని కొంతమంది మాట్లాడుతున్నారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నా విజ్ఞప్తి, సభకు రండి, ప్రజా సమస్యలపై చర్చించండి, స్పీకర్ గా ఎమ్మెల్యేలందరికీ సమాన అవకాశం కల్పిస్తా అని ట్వీట్ చేశారు. అమరావతిలో ప్రభుత్వం ఇప్పటికే 32,000 ఎకరాలను సమీకరించింది. అయితే ఆయా భూముల మధ్యలో ఉన్నటువంటి 1800 ఎకరాలను ఇచ్చేందుకు 80 మంది రైతులు ఇష్టపడలేదు. దీంతో నిర్మాణాలకు ఇబ్బంది కలుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా వాటిని సేకరించాలని సిఆర్డీఏ నిర్ణయించింది. ల్యాండ్ పుల్లింగ్ కింద అప్పగించాలని కోరిన రైతులు అంగీకరించకపోవడంతో ల్యాండ్ యాక్విజిషన్ అంటే భూసేకరణ చేయాలని డిసైడ్ అయ్యింది. ఇది వాటి టాప్ 5 ఆంధ్ర న్యూస్. మరో టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.